జొన్న రవ్వ ఎంత హెల్తీనో మీ అందరికి తెలుసు కదండి, కానీ దాంతో అన్నం తినలేకపోతున్నాం, కానీ అద్భుతమైన ఉప్మా తినచ్చు తెలుసా. 3 గంటల నుంచి నానబెట్టాను. ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నాను జొన్న రవ్వతో వెజిటబుల్ బాత్. సూపర్ అంటే సూపర్ రెసిపీ, చాలా హెల్తీ. మన లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఎవ్రీడే తిన్నా కానీ నడిచిపోతుంది. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈరోజు మీరు చూడబోతున్నారు జొన్న రవ్వ ఉప్మా, హెల్దీ అండ్ టేస్టీ వెయిట్ లాస్ రెసిపీ. సో ఏ గ్లాస్తో అయితే జొన్న రవ్వ తీసుకున్నానో దాంతో మంచిగా 3 గంటలు నానబెట్టాను. ఆ తర్వాత దాంతో 1కి 2 నీళ్లు పోసి ఉడకబెడుతున్నాను. కొంచెం గిన్నె కడిగిన నీళ్ళు అంతే. ఉడకబెట్టేటప్పుడు జస్ట్ కొంచెం ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేయండి. పెరి నెయ్యి 1 టీ స్పూన్ కాదు, లూజ్ది. నేను జస్ట్ ఇట్లా అన్నా అంతే. ఇది ఒక పక్కన ఉడుకుతూ ఉంటుంది, మనం మళ్ళీ పోపేసేద్దాం. ఇది ఉడకనిస్తూ ఉందాం. ఇది కాగేలోపు ఆయిల్ వేసి, ఆయిల్ కాగేలోపు ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసాను నేను. ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఉప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, అల్లం. అది కాకుండా మీ ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ అన్నీ వేయండి. నేనైతే ఇక్కడ క్యారెట్ వేస్తున్నాను, బీన్స్ వేస్తున్నాను, క్యాప్సికమ్ వేస్తున్నాను, క్యాబేజ్ వేస్తున్నాను, స్ప్రింగ్ ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర పోపుకి వేసుకుందాం. దట్స్ ఆల్. చాలా హెల్దీ రెసిపీ అండి. జొన్న రవ్వని ఎలా తినచ్చా అని మీరు ఆలోచిస్తే దిస్ ఈజ్ ద బెస్ట్ వే. ఒక పక్కన రవ్వ ఉడికిపోతూనే ఉంది, ఇంకొక పక్కన మన పోపు అయిపోతుంది. ఎలాగో ప్రతి ఒక్కరి ఇంట్లో 2 స్టవ్లు అయితే కంపల్సరీ కదా. ఇది రవ్వ కాబట్టి 3-4 గంటలు నానింది కాబట్టి 2 వేసాను, 2 మీద కొంచెం వేసాను. ఒక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేస్తే కానీ ఉప్మా స్మెల్ రాదండి. ఉల్లిగడ్డ ఒకట చిన్నది. ఉల్లిగడ్డతో పాటు స్ప్రింగ్ ఆనియన్స్ వేయండి, టేస్టీగా ఉంటుంది. కొంచెం ఇంట్లో ఉన్నాయని వేస్తున్నా, ఆప్షనల్ చెప్పాను కదా. వెజిటబుల్స్ అన్నీ కూడా మీ ఆప్షన్, మీ ఇంట్లో ఏది ఉంటే అది వేయండి. పచ్చిమిరపకాయ, అల్లం మాత్రం మస్ట్, నేను చెప్పినంత వేయండి, లేకపోతే టేస్ట్ ఉండదు. ఉల్లిపాయ వేగుతుంటే మనం అన్నీ వేసేస్తున్నాం. క్యారెట్ ఎక్కువ వేసుకున్నా కానీ తినలేమండి అది, కాబట్టి మీకు సరిపోని వేసుకోండి. ఐ ప్రిఫర్ దట్. ఒక పావు క్యారెట్ అండి, ఇట్లా సన్నగానే తరగండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు ఒక 5-6 ఉన్నాయి, ఇవి సన్నగా 7-8 అన్నీ వేసేసిన కారం కోసం. ఇదిగోండి అల్లం తురుము, ఇది ఒక 2 టీ స్పూన్స్ అల్లం తురుము. బీన్స్ సేమ్ క్యారెట్ ఎంత వేసినో అంతే బీన్స్, ఒక 4-5 బీన్స్. ఇవి ఇట్లా చేస్తేనండి, ఇంత సన్నగా వేసుకుంటే మనకి నవలటం తినటం కూడా ఈజీ అండి. పెద్ద ముక్కలు వేసుకుంటే వాటిని పంట కింద నవలడం అంటాం, పిల్లలకి పెద్ద తలకాయ నొప్పి మనకి. జొన్న రవ్వని మధ్యలో కలపండి, లేకపోతే మీకు అది ఉండలు కడుతుంది. క్యాప్సికమ్ సేమ్ క్యారెట్ ఎంత వేసినామో అంతే. అన్నీ 2 టేబుల్ స్పూన్సా, 3 టేబుల్ స్పూన్సా, మీ ఇంట్లో కెపాసిటీని బట్టి డిసైడ్ చేసుకోండి. టమాటా కూడా ఆప్షనల్ అండి, మీకు తినాలనిపించి అందులో కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది అనిపిస్తే టమాటా వేయండి. కర్రీస్ ఉన్నాయి కదా అంటే వేయకండి. క్యాబేజ్ కూడా అంతే, తగ్గట్టే సేమ్. సో అన్నీ రెడీ అయిపోయినాయి మనకి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు ఈ కూరగాయలకి సరిపడా ఇందులో వేసాను. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు జొన్న రవ్వలో వేస్తున్నా, దీనికి సరిపడా ఇందులో వేసాను. ఇది మీ పక్క స్టవ్ మీద ఉన్నట్టే ఊహించుకోండి మీరు. అది హాఫ్ బాయిల్ అయింది, ఇంకా ఏమంటారు నీళ్ళు ఉన్నాయి, తడి ఉంది, కానీ తీసుకొచ్చి ఇందులో కలిపేస్తున్నా. టైం వేస్ట్కి అవకాశం ఇవ్వకుండా ఈ పని చేశాను నేను. మీరు కూడా ఇలాగే చేయండి. మీకు ఇష్టం అనిపిస్తే ఇంకొక కొంచెం నెయ్యి ఇక్కడ వేసుకోవచ్చు. ఇంత బాగుందో చూసారా కలర్ఫుల్గా. మిక్స్డ్ మిల్లెట్ రవ్వ మీకు దీంట్లో దొరుకుద్ది. మన మోర్ అవ్వచ్చు, రిలయన్స్ అవ్వచ్చు, రత్నదీప్ అవ్వచ్చు,
ప్యూర్ న్యాచురల్లో ఓన్లీ వెజిటబుల్స్ ఉంటాయి. అట్లాగా కొంచెం మంచి మాల్స్లో మిక్స్డ్ మిల్లెట్ రవ్వ దొరుకుతుంది. అది తెచ్చుకొని మీరు ఇలా చేసుకుని ఒక 40 రోజులు తింటే, మీతో పాటు నేను కూడా తింటే చక్కగా సన్నగా అవుతామండి. వెజిటబుల్స్ పడిపోతున్నాయి ఇందులో, మనకు కావాల్సిన రవ్వ ఉంది. దీన్ని ఒకసారి చేసుకున్నామంటే 2 రోజులు 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని పోర్షన్స్ చేసుకొని మనం రోజు అదే ఆకలేసినప్పుడల్లా కర్రీస్ సేమ్ ఇంట్లో వండుకున్నాయి అన్నం ప్లేస్లో ఈ రవ్వ తినేసామంటే అయిపోయింది. డీల్ కుదుర్చుకుందామా? మనం సమ్మర్ అయ్యేలోపు తగ్గుదామా? ఒక్కసారి చూడండి. దీన్ని లూజ్గా దించుతారా, దగ్గరికి దించుతారా, జొన్న రవ్వ ఎంతవరకు ఉడికింది, ఇవన్నీ చూడండి ఒకసారి. బాగుందండి, చాలా టేస్టీగా ఉంది, వెరీ నైస్. కాకపోతే రవ్వ ఇంకా గట్టిగా ఉంది. ఇంకొంచెం సిమ్ చేసి కొంచెం నెయ్యి వేసి కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు మగ్గితే ఇంకా పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇదిగోండి, కొంచెం నెయ్యి వేస్తున్నాను, కొద్దిగా కొత్తిమీర ముందే వేసేస్తున్నాను, సో దట్ మనకి ఆ ఫ్లేవర్ సింక్ అవుతుంది. టడా, అయిపోయిందండి. ఇంకా మ్యాక్సిమం ఉడకబెట్టేశాను. ఇదిగోండి, పెట్టుకొని తినటం కూడా స్టార్ట్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. వెజిటబుల్స్ అయితే మెల్ట్ అయిపోతున్నాయి. పిల్లలకి చెప్పని కూడా చెప్పక్కర్లా, ఇన్ని వెజిటబుల్స్ వేసాను, తినరా అది రా బతిమలాడక్కర్లే. చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా చేయండి. చెప్పాను కదా, వెయిట్ లాస్ ఛాలెంజ్ అయ్యారా నాకు కొంచెం, మీ వంకనన్నా కొంచెం తగ్గుతాను నేను. ఉండనా మరి, మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.